మీనరాశి 2026 గత సంవత్సరంలో అనేక బాధలు పడ్డాము, కష్టాలు పడ్డాం. లేదండి. మీనరాశి వారు ఇల్లు కొన్నారు. మీనరాశి వారు మంచి లోన్ సౌకర్యం వచ్చింది. మీనరాశి వారికి ఆరోగ్యం బాగుంది. మీనరాశి వారికి పెళ్ళిళ్ళైనాయి. మీనరాశి వారికి సంతానం కూడా అయింది. కాలేదనడానికి నాకు ప్రూఫ్ చూపించండి. కొంతమందికి నష్టం వచ్చింది కాదనట్లే, కానీ అది ఏళ్ళనాడు శని ప్రభావం కాదు. షష్టమ స్థానం ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క సంచారం వల్ల జరిగింది అంతవరకే. గురుడు వల్ల గృహలాభం వచ్చింది. అదే గురుడు మళ్ళీ మీ పంచమంలోకి వెళ్తున్నాడు, ఇంకా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాడు. సంతానం వల్ల గౌరవము, సంతానానికి అభివృద్ధి, సంతానం విదేశాలు వెళ్ళడం, సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు, ఇంట్లో వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది. లేదా శుభకరమైనటువంటి మరొకరికి సంతానానికి సంతానం వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. గౌరవం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభసాటి వ్యవహారం. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు ఈ సంవత్సరంలో కూడా. తప్పకుండా ఈ సంవత్సరం మీకు మంచి లాభాలు ఉన్నాయి. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు. సినిమా ప్రపంచంలో దర్శక నిర్మాతలకి మంచి టాప్ లెవెల్ గ్రోత్ ఉంటుంది. నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. మంచి మాట తీరు, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి ప్రయోజనం, మంచి పదవి లభించడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి పంట లాభం, పూలు పలుకురాలు పండించిన వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులకి మంచి కీర్తి ప్రతిష్ట పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజంటకి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు గొడవడం, కొత్త వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామితో లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి మంచి లాభాలు ఉన్నాయి. పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. ప్రతి విషయంలో మీకంటూ ఒక ప్రత్యేకత, ఆనందయోగం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, అతను ఊహించినటువంటి ఉన్నత విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి.